హాయ్ టు వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే మనకి ట్రిబ్యూట్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, అండ్ ఆల్సో ఫేజ్ 1 లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఫేజ్ 2, ఫేజ్ 3, అండ్ ఆల్సో చాలా వరకు కామెంట్లు అడిగింది ఏంటంటే బ్రో ఫేజ్ 1 వచ్చేక ముందే స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ లిస్ట్ ఉంది కదా, సో దాని గురించి చెప్పండి అని చాలామంది అడిగారు అనమాట. సో క్లియర్గా దాని గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఫుల్గా చూడండి వీడియో. సో ఫస్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా, మీకు అంత తెలిసిందే. సో ఇప్పటికైతే అందరూ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకునే ఉంటారు మ్యాక్సిమం, ఓకేనా? బట్ మనకి ఇది 20 డేట్ వరకు అయితే ఉంది, ఇంకెవరన్నా పెట్టకపోతే పెట్టుకోండి అనమాట, ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, మెయిన్గా ఈ డౌట్ మీ అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఇది ఉంది కదా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి డేట్స్ ఇచ్చున్నారు. ఈ డేట్స్ ఏంటి భయ్య అని చాలామంది కామెంట్లో అడుగుతున్నారు అనమాట. మెయిన్గా చూడండి, ఈ డేట్స్ అనేవి ఫస్ట్ మీరు స్పెషల్ కేటగిరీ పెట్టుకుంటారు కదా, సో పెట్టుకున్న తర్వాత మీరు పెట్టుకుంది నిజమా అబద్ధమా అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే కాలేజ్ వాళ్ళకి, కనుక మీకు ఫస్ట్ వెరిఫికేషన్ చేస్తారనమాట, ఓకేనా? సో ఈ వచ్చిన లిస్ట్ అనేది ఫేజ్ 1 లిస్ట్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వచ్చిన లిస్ట్ అనేది ఫేజ్ 1 లిస్ట్ కాదు, అలాగే ఫేజ్ 2 కూడా కాదు, ఓకేనా? జస్ట్ ఇది స్పెషల్ కేటగిరీ యొక్క వెరిఫికేషన్ లిస్టు, ఓకేనా? సో స్పెషల్ కేటగిరీ యొక్క వెరిఫికేషన్ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ అనేది మీకు కన్ఫర్మేషన్ కాదు, ఓకేనా? జస్ట్ మీకు డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు అంతే. అన్ని డాక్యుమెంట్స్ కాదు, ఓన్లీ స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్ మాత్రం వెరిఫై చేస్తారు. వన్స్ మీకు ఓకే, మీరు పెట్టుకున్న 10th క్లాస్ మార్క్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కరెక్టే అనుకున్నప్పుడు మీకు అప్పుడు ఫేజ్ 2లో వస్తారనమాట. ఫేజ్ 2 ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ స్పెషల్ కేటగిరీ పెట్టుకొని ఒకవేళ మంచి మార్క్స్ వచ్చాయి అనుకోండి, వాళ్ళకి ఫేజ్ 1లో వేస్తారు. ఒకవేళ మంచి మార్క్స్ లేకపోతే ఫేజ్ 2, ఓకేనా? స్పెషల్ కేటగిరీ అది మనకి బెనిఫిట్ అనమాట, అంతే. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ బెనిఫిట్ కోసం మనకు అంతే. ఇక్కడ చూడండి, మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే క్యాప్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు 28, 29 మీకైతే వెరిఫికేషన్ జరుగుతుంది. ఎక్కడంటే న్యూజివీడ్ క్యాంపస్లో మీకైతే వెరిఫికేషన్ జరుగుతుంది, ఓకేనా? ఈ డేట్స్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఎవరైతే స్పెషల్ కేటగిరీ పెట్టున్నారు, ఓకేనా? అండ్ ఆల్సో స్పోర్ట్స్ కేటగిరీకి కూడా అప్పుడే ఉంటుంది, అండ్ పిహెచ్కి కూడా వాళ్ళు స్పెసిఫిక్ డేట్స్ చెప్తారనమాట, ఇంకా చెప్పలేదు. అపిరెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనమాట. సో పిహెచ్ వాళ్ళకి అయితే జస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది అనమాట. అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి అయితే 29 ఉంటుంది, ఎన్సీసీకి 29 ఉంటుంది. ఇంకొక డౌట్ ఏంటంటే బ్రో పెట్టిన డేట్లో ఖచ్చితంగా వెళ్ళిపోవాలంటే మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే ఈ 28 కానీ 29 కానీ వెళ్ళి ట్రై చేయండి, ఓకేనా? మళ్ళీ 30కి అయితే వెళ్ళొద్దు అనమాట. సో ఎందుకంటే మీకు ఇచ్చిన డేట్లో మీరు వెళ్ళాలి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన డేట్లో వాళ్ళకు నెక్స్ట్కి పీరియడ్ ఉంది కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది, కాబట్టి కొంచెం ఎక్కువ క్రౌడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్స్ వై మీకు ఇచ్చిన డేట్స్ లేదు, మీరు వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా? సో మీకు అర్థం అనుకోండి ఎందుకు స్పెషల్ కేటగిరీ ముందు వచ్చింది ఫేజ్ 1 కంటే, ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, మనకైతే ఫేజ్ 1 లిస్ట్, ఓకేనా? సో 5th డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో టెంటేటివ్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం మారదు, ఒకవేళ మారితే కొంచెం డేట్ అవుద్ది అంతే, కానీ మ్యాక్సిమం చేంజ్ అవ్వదు, ఓకేనా? ఈ డేట్ మీరు ఫిక్స్ అవ్వండి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ ఎడ్యుకేటీ. అండ్ వన్స్ మీకు ఈ లిస్ట్ వచ్చేసిన తర్వాత, ఏ లిస్టు ఫేజ్ 1 లిస్ట్ వచ్చేసిన తర్వాత ఎవరి క్యాంపస్లో వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట, ఓకేనా? నూజివీడ్ క్యాంపస్కి నూజివీడ్లో జరుగుతుంది, ఆర్కే వ్యాలీ క్యాంపస్కి ఆర్కే వ్యాలీ జరుగుతుంది, అదే ఇడుపులపాయ మీ అనుకునే దాంట్లో, ఓకేనా? ఒంగోలు వాళ్ళకి కూడా ఆర్కే వ్యాలీ జరుగుతుంది, శ్రీకాకుళంకి కూడా నూజివీడ్లో జరుగుతుంది అనమాట. లేదు, శ్రీకాకుళంకి శ్రీకాకుళం వచ్చేసి ఉన్నారు మ్యాక్సిమం. సో ప్రీవియస్ అయితే నూజివీడ్లో జరిగింది, ఎందుకంటే శ్రీకాకుళం పెద్ద క్యాంపస్ ఉంది కాబట్టి అక్కడే. సో వన్స్ మీకు లిస్ట్ అనేది ఎలా తెలుస్తుందంటే నేను దాని గురించి కూడా ఒక స్పెసిఫిక్గా వీడియో పెడతాను, దాంట్లో మీకు ఇంకొంచెం క్లియర్గా మాట్లాడదాం, ఓకేనా? ఇది ఎలా తెలుస్తుంది, మనకి ఎలా వస్తుంది, లిస్ట్లో పేర్లు వస్తాయి లేదా ఫోన్ చేస్తారా ఏంటి, మొత్తం అప్కమింగ్ వీడియోలో కొంచెం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇవన్నమాట మనకి మీద ఇంపార్టెంట్ డేట్స్. ఇవి వచ్చి అప్కమింగ్ మనకి 28th, 29, 30 మీకు ఉన్నాయి కదా. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ పెట్టున్నారో లిస్ట్లో మీకంటూ ఒక లిస్ట్ వస్తుంది, ఓకేనా? ఆ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మ్యాక్సిమం వెళ్ళండి, మ్యాక్సిమం అందరి నేమ్స్ ఉంటాయి అనమాట. వన్స్ మీకు నేమ్ ఉంటే మీకు సీట్ కన్ఫర్మ్ అని కాదు, జస్ట్ వెరిఫికేషన్ మాత్రమే. అది మీరు పెట్టింది ఫేకా లేకపోతే నిజమా అని చెప్పేసి వాళ్ళు జస్ట్ వెరిఫై చేస్తారు, అంతేనా? సో ఇది మన వీడియో. అండ్ ఆల్సో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక నెక్స్ట్ వీడియో ఏంటంటే మనకి ప్రీవియస్ వరకు ఇప్పటిదాకైతే కట్ ఆఫ్స్ గురించి చాలా వరకు చెప్పుకున్నాం కదా. సో ఇంకెవరికైనా కట్ ఆఫ్ మార్క్స్ ఇంకా తెలియాలి అనుకుంటే ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్అవుట్ చేయండి, లేకుంటే నేను అప్డేట్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని నెక్స్ట్ వీడియో వస్తుంది.
సో దాంట్లో మీకు ఇంకా కొంచెం క్లారిటీగా వస్తుంది ఏంటి అని చెప్పేసి. ప్రీవియస్ వరకు మనం ఓవరాల్ కట్ ఆఫ్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి అయితే కట్ ఆఫ్ మార్క్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు ఫేజ్ 1కి వచ్చిన మార్క్స్ అనేవి ఫేజ్ 2కి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు వన్స్ కట్ ఆఫ్ మార్క్స్ మనకి ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనం ఒక ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఒక 590 పెట్టున్నాం అనుకోండి. సో 590 వరకు ఉన్న కొంతమంది సెలెక్ట్ అవుతారు. సో మరి మిగతా సీట్లు మిగిలిన అనుకోండి. సో మళ్ళీ మీరు రిమైనింగ్ వాళ్ళు ఫిల్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, కట్ ఆఫ్ మార్క్స్ కిందకు వస్తాయి అనమాట. సో కట్ ఆఫ్ అంటే ఏం లేదు, అంతవరకు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో 585 అప్పటికి లేకపోతే 580కి వస్తుంది, అప్పటికి లేకపోతే 575కి వస్తుంది, అలా కిందకు వస్తూ ఉంటుంది. ఇలా మనకి ఫేజ్ అనేవి 3 ఫేజ్ ఉంటాయి అనమాట మ్యాక్సిమం. ఓకేనా. 3 ఫేజెస్ ఉంటాయి. ఇందులో మనకి ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2, ఓకేనా, ఫేజ్ 3 ఉంటుంది. సో మ్యాక్సిమం ఫేజ్ 1 ఎక్కువగా మనకి అందరి నోట్లో వింటాం మనం అనమాట. అంటే ఎక్కువగా ఏంటిది అందరికీ తెలుస్తూ ఉంటుంది ఫేజ్ 1 అని చెప్పేసి. ఫేజ్ 2 కూడా ఎందుకంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళ దాంట్లో వస్తారు కాబట్టి ఫేజ్ 2. ఫేజ్ 3 అనేది అంతగా తెలియకపోవచ్చు, ఎందుకంటే మీకు వీళ్ళు ఎప్పుడు వస్తారంటే మీకు కాలేజ్ స్టార్ట్ అయిపోయిద్ది. స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత ఫేజ్ 3 వాళ్ళు వస్తారనమాట. ఓకేనా. సో ఇలాగైతే ఒకసారి జరిగింది. సో ఫేజ్ 1, ఫేజ్ 2 అనేవి ఒకసారి జరుగుతాయి కాలేజెస్ ఓపెనింగ్. అది ఆగస్ట్ 1st వీక్ నుంచి అయితే మీకైతే క్లాసులు ఓపెన్ అవుతాయి అనమాట. సో ఏంటంటే ఒరిజినల్ రియాలిటీ, మీరు ఇక్కడ బయట ఎంత ఉంటారు కదా ఎగ్జైట్మెంట్తో ఇలాగా. సో ఈ అంత ఎగ్జైట్మెంట్ వన్స్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు అనమాట. ఇంకా కామన్ అయిపోయింది. ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ బీటెక్లు చదివేసి బయటకు వచ్చున్నాము. మన అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు అనమాట. నార్మల్ కాలేజ్తో పోల్చుకుంటే అలానే ఉంటుంది. బట్ ఎవరికైతే ఈ న్యూస్ వీడియోను ఆర్కే వ్యాలీ అండ్ ఆల్సో బాసరా సో పెట్టుకుంటారో కొంచెం ఏంటంటే మనకి ప్రైవేట్ కాలేజ్ లాంటి ఫీలింగ్ వస్తుంది, ఇంకేం డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఎందుకంటే ఏసీలు ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ సమ్వాట్. ఓకేనా. ఇదన్నమాట వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, మీరు ఈ కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే మీ యొక్క స్పెషల్ కేటగిరీ యొక్క డాక్యుమెంట్స్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఇఫ్ నీడెడ్. ఓకేనా. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి మనకి ఇప్పుడు కాదు, వన్స్ లిస్ట్ వచ్చేసిన తర్వాత మీకు ఆ లిస్ట్ పక్కనే డాక్యుమెంట్స్ వాళ్ళు ఏం తీసుకురావాలని చెప్పేసి క్లియర్గా చెప్తారనమాట. సో దాని ప్రకారం మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ ఉందనుకోండి. సో క్యాప్ కేటగిరీలో వాళ్ళ యొక్క ఫాదర్స్ ఒక సర్వీస్ బుక్స్ అని ఉంటాయి కదా. సో అవన్నీ తీసుకెళ్ళాల్సి ఉంటుంది. స్పోర్ట్స్కి అయితే మీరు ఇప్పుడు దాకా నేషనల్, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ ఏమైనా ఆడుంటే అవి కూడా తీసుకెళ్ళాల్సి ఉంటుంది. పిహెచ్ అయితే మీ యొక్క పిహెచ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఎన్సీసీ అయితే ఎన్సీసీ తీసుకెళ్ళాలి. అండ్ ఆల్సో స్కౌట్స్, గైడ్స్ అయితే వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఆల్సో పర్సంటేజ్ గురించి మాట్లాడుకుంటే మనం క్యాప్కి అయితే 2% సీట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక క్యాంపస్కి 20 సీట్లు ఉంటాయి. 4 క్యాంపస్లు కాబట్టి 80 సీట్లు అప్రాక్సిమేట్లీ. స్పోర్ట్స్కి అయితే 1% ఉంటుంది అప్రాక్సిమేట్లీ. పిహెచ్కి 0.5, స్కౌట్స్కి 0.5, ఎన్సీసీ 1%. ఓకేనా. ఇలా మనకి పర్సంటేజ్ కొంచెం వేరే అవ్వచ్చు రేటు. ఓకేనా. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ ఆల్సో మీ యొక్క డౌట్స్ని కామెంట్ చేయండి. అంటే లైక్ ఏమైనా డాక్యుమెంట్స్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.